వడదెబ్బకు తట్టుకోవాలంటే ఎండ మండిపోయే వేళ డాబా మీద పిట్టగోడ నీడలో బుట్టెడు చింతపండు ముందేసుకుని 2 రోజులు ఆడుతూ పాడుతూ పిక్క తీస్తూ హఠాత్తుగా ఓ రాత్రి వాంతులతోనూ తల భారంతోనూ ముఖం పాలిపోయి మాటామంతీ లేకుండా మంచం మీద వాలిపోయింది వనజ. ఎంతో ఆరోగ్యంగా ఉండే వనజలో ఈ హఠాత్ పరిమాణానికి ఆశ్చర్యపోయి వెంటనే వైద్యుని తీసుకొచ్చాడు ఆమె భర్త. తెల్లవారుజామున కుండ పట్టుకుని మంచినీటి కోసం మున్సిపాలిటీ పైపు దగ్గర బారులు తీరి మిట్ట మధ్యాహ్నం వరకు పడిబాపులు పడితే ఏదో సమయంలో అకస్మాత్తుగా ఓ గంటసేపు చిన్న ధార వచ్చి మటుమాయమవుతుంది. అందరితో పోట్లాడి అతి కష్టం మీద ఓ కుండ నీళ్లు సంపాదించిన రంగి ఇంటికి రావటంతోనే నిస్సత్తువతో వాంతులు వికారంతో మంచం మీద వాలిపోయింది. వనజ, రంగీల అస్వస్థతకు కారణం వాతావరణంలోని ఉష్ణోగ్రత విపరీతంగా పెరగటం వల్ల వారి శరీరాలు ఆ వేడికి తట్టుకోలేక వారు వడదెబ్బకు గురి కావటం. వడదెబ్బకు కారణాలు: మారిన వాతావరణానికి అనుగుణంగా శరీరతత్వం వెంటనే మారకపోవడం, మండుటెండలో పనులు చేయడం వల్ల శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోవడం, అనారోగ్యంతో ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిలో వడగాడ్పులకు తట్టుకునే శక్తి లేకపోవడం, తీసుకునే ఆహారంలో ఎలక్ట్రోలైటుల తుల్యత దెబ్బతినడం ఇవి వడదెబ్బకు దారితీసే కారణాలలో ముఖ్యమైనవి. ఈ కారణాల వల్ల శరీరంలో కలిగే మార్పులను, శరీరంలో వేడి తగ్గటం, చల్లబడటం వల్ల ఒళ్లంతా లాగినట్లు ఉండటం వడదెబ్బ అని 3 విధాలుగా వర్గీకరించారు. తలనొప్పి, నీరసం, విపరీతంగా చెమట పట్టడం, రక్తపు పోటు తగ్గటం, శరీర ఉష్ణోగ్రత పడిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే శరీరాన్ని బాగా తుడిచి వేడినిచ్చే వస్త్రాలను కప్పటం, వైద్యుని పర్యవేక్షణలో రక్తంలోనికి సెలైన్ను ఎక్కించి ఎలక్ట్రోలైట్ల లోపాన్ని సరిచేయటం జరపాలి. రక్తపు పోటును అదుపులో ఉంచే మందులను వాడాలి. రోగిని చల్లని ప్రదేశంలోకి మార్చాలి. వడదెబ్బ లక్షణాలు: వడదెబ్బ అన్ని వయసుల వారికి తగలవచ్చు. అయితే పిల్లలు, వయసు మీరిన వారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. ఎండలో ప్రయాణించేవారు దీనికి గురవుతారు. అప్పుడు శరీర ఉష్ణోగ్రత 105-107 డిగ్రీలు ఫారెన్హైట్ వరకు పెరగవచ్చు. ముఖం ఉబ్బటం, చర్మం క్రింద పొడిగా ఉండి వేడిగా ఉండటం, హృదయస్పందనాలు అధికం కావడం, నాడి నిమిషానికి 160 సార్లు వరకు కొట్టుకోవడం, తల తిప్పినట్లు ఉండడం, తలనొప్పి, ఛాతీలో నొప్పి, శ్వాస పీల్చుకోవడంలో కూడా తేడా ఉండటం గమనించవచ్చు. నిమిషానికి 20-30 సార్ల వరకు శ్వాస తీస్తారు. జ్వరం వచ్చి చివరకు మూర్ఛలోనికి దింపవచ్చు. మరీ అపాయకర పరిస్థితులలో మైకం కప్పి రక్తస్రావంలో తేడా కనిపించి చనిపోవటం కూడా జరగవచ్చు. వడదెబ్బ తగిలిన వారికి ఐస్తో శరీరమంతా చల్లబడేటట్లు రుద్ది నొసటిపై ఐస్ సంచిని ఉంచటం మంచిది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించే మందులు వాడాలి. తాపంతో వచ్చే రుగ్మతలను ఇవే లక్షణాలు కలిగిన ఇతర రుగ్మతలతో పోల్చుకోవడం కష్టం కావటం చేత వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడుతూ చికిత్స పొందాలి. నివారణ: నూలు, ఖద్దరు దుస్తులను కట్టడం, ఎండలో తిరగటం మానివేయడం, చల్లని పానీయాలను తీసుకోవడం, దాహం వేసినప్పుడల్లా పల్చటి మజ్జిగలో కానీ నిమ్మరసంలో కానీ కొద్దిగా ఎక్కువ ఉప్పును కలిపి త్రాగడం వల్ల ఎలక్ట్రోలైట్ల తుల్యత సరిగ్గా ఉంచి శరీరానికి హాయినిచ్చి వడదెబ్బ నుండి రక్షణ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.